నమస్కారం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇది ఒక ముఖ్యమైన అప్డేట్. ఎందుకంటే ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. దాని పూర్తి వివరాలేంటో ఈరోజు చూద్దాం. చాలా మందికి సెంట్రల్ గవర్నమెంట్లో ఒక మంచి స్థిరమైన ఉద్యోగం సంపాదించడమనేది ఒక కలగా ఉంటుంది. ఆ కలను నిజం చేసుకునేందుకు ఇది సరైన సమయం కావచ్చు. ఎందుకంటే దేశంలోనే ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. అవును, విన్నది నిజమే. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేసే ఒక అటానమస్ ఆర్గనైజేషన్, అంటే స్వయం ప్రతిపత్తిగల సంస్థ అయిన ఎన్సీఈఆర్టీ నుంచి ఈ నోటిఫికేషన్ వచ్చింది. ఎన్సీఈఆర్టీ బుక్స్ గురించి మనందరికీ తెలిసిందే కదా. అలాంటి ఒక ముఖ్యమైన సంస్థలో ఉద్యోగమంటే అది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. సరే, ఇక దీని గురించి డీటెయిల్డ్గా తెలుసుకుందాం. టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్లోని మెయిన్ పాయింట్స్ మీద ఫోకస్ చేద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 173 నాన్ అకాడమిక్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. ఇందులో చాలా రకాల పోస్టులున్నాయి, కానీ మనం ఈ అనాలిసిస్లో చాలా మందికి సరిపోయే క్వాలిఫికేషన్స్తో ఉన్న కొన్ని ముఖ్యమైన పోస్టుల గురించి మాట్లాడుకుందాం. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్లందరికీ ఒక గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ ఏ రాష్ట్రానికి చెందిన వాళ్లైనా సరే అర్హత ఉంటే చాలు ఈ పోస్టులకు ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అసలు విషయంలోకొద్దాం. వేర్వేరు క్వాలిఫికేషన్స్ ఉన్నవాళ్లకు ఏ పోస్టులు అందుబాటులో ఉన్నాయో ఒకసారి చూద్దాం. దీనివల్ల ఎవరికి ఏ జాబ్ సూట్ అవుతుందో క్లియర్గా అర్థమవుతుంది. ఈ టేబుల్ని ఒకసారి చూడండి. ఇంటర్ పాస్ అయి టైపింగ్ తెలిసిన వాళ్లకి లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులున్నాయి. కామర్స్ లేదా ఎకనామిక్స్లో డిగ్రీ ఉంటే జూనియర్ అకౌంటెంట్ పోస్టుకు ట్రై చేయొచ్చు. ఇంకా ఏదైనా డిగ్రీ ఉన్నవాళ్లు స్టోర్ కీపర్కి, అలాగే సంబంధిత సబ్జెక్ట్లో డిగ్రీ ఉన్నవాళ్లు ల్యాబ్ అసిస్టెంట్కి అర్హులు. 10th క్లాస్తో పాటు ఐటీఐ పాస్ అయిన వాళ్ల కోసం కార్పెంటర్, పెయింటర్ లాంటి పోస్టులు కూడా ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే లైబ్రరీ సైన్స్ చదివిన వాళ్లకి కొన్ని మంచి పోస్టులున్నాయి. ఇప్పుడు ఆ పోస్టుల డీటెయిల్స్ ఏంటో చూసేద్దాం. అవును, లైబ్రరీ ఫీల్డ్కి సంబంధించి మొత్తం 3 రకాల పోస్టులు పడ్డాయి. వాటిని ఇప్పుడు ఒక్కొక్కటిగా క్లియర్లా చూద్దాం. మొదటది ప్రొఫెషనల్ అసిస్టెంట్. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే ఎంఎల్ఐఎస్సి డిగ్రీలో మినిమం 50% మార్కులు ఉండాలి. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పోస్టుకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అడగలేదు. క్వాలిఫికేషన్ ఉంటే చాలు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. రెండవది సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్. ఈ పోస్టుకు బిఎల్ఎస్సి అంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్లో 50% మార్కులు తెచ్చుకున్నవాళ్లు ఎలిజిబుల్. దీనికి కూడా సెలెక్షన్ ప్రాసెస్ రిటన్ టెస్ట్ ద్వారానే ఉంటుంది. ఇక మూడవది సీనియర్ లైబ్రరీ అటెండెంట్. ఇది ఒక రకంగా ఎంట్రీ లెవెల్ పోస్ట్ అనుకోవచ్చు. ఇంటర్మీడియట్ పాస్ అయి లైబ్రరీ సైన్స్లో సర్టిఫికెట్ లేదా డిప్లొమా కోర్స్ చేసిన వాళ్లు దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఇది చాలామందికి అందుబాటులో ఉండే మంచి అవకాశం. ఒక ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు శాలరీ, ఏజ్ లిమిట్ ఇవి చాలా ముఖ్యమైన విషయాలు కదా. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టుకు సెలెక్ట్ అయితే లెవెల్ 6 ప్రకారం నెలకు సుమారుగా 34,800 రూపాయల జీతం వస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఒక మంచి శాలరీ ప్యాకేజ్ అనే చెప్పాలి. ఇక లోయర్ డివిజన్ క్లర్క్, సీనియర్ లైబ్రరీ అటెండెంట్, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ ఇలాంటి మిగతా పోస్టులకు నెలకు సుమారుగా 20,200 రూపాయల వరకు జీతముంటుంది. ఏజ్ లిమిట్ విషయానికొస్తే ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టుకు మ్యాక్సిమం ఏజ్ 30 ఏళ్లు. అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వ్డ్ కేటగిరీ వాళ్లకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఇంత మంచి అవకాశం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేసుకోవాలో చివరిగా స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూద్దాం. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా ఎన్సీఈఆర్టీ ఒఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ బేసిక్ డీటెయిల్స్తో రిజిస్టర్ చేసుకుంటే ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ జనరేట్ అవుతాయి. వాటితో లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ను జాగ్రత్తగా ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అంతే. ఇక్కడొక చిన్న సజెషన్. ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ రాకుండా ఉండాలంటే అప్లికేషన్ ప్రాసెస్ను మొబైల్ ఫోన్లో కాకుండా ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్ కంప్యూటర్లో పూర్తి చేయడం చాలా మంచిది. ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం చివరి తేదీ. అప్లికేషన్లు ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి, కానీ లాస్ట్ డేట్ మాత్రం జనవరి 16. అంటే సమయం చాలా తక్కువగా ఉంది.
అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోవాలి. అవును, చూస్తున్నారు కదా, ఈ అవకాశాన్ని అందుకోవడానికి మనకు మిగిలింది కొన్ని రోజులు మాత్రమే. చివరి నిమిషం వరకు అస్సలు వెయిట్ చేయొద్దు. సో అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఇంకెందుకు ఆలస్యం చేయాలి? వెంటనే అప్లై చేసుకోవడం మంచిది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అనే కలను నిజం చేసుకునే దిశగా ఇది ఒక మంచి మొదటి అడుగు అవుతుంది. మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారా లేదా?